హాయ్ అండి, నేనైతే పకోడీ కర్రీ చేస్తున్నాను. నిన్న ఇది బజ్జీ వేసాను కదా, బజ్జీ వేయగా మిగిలిపోయిన తినతో పకోడీ వేసాను కదా, పకోడీ ఉండిపోయింది అనమాట. అది వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను కర్రీ కోసమనే వేసాను. మా అమ్మాయికి ఏమో స్వీట్ కార్న్ కావాలంట, స్వీట్ కార్న్ ఉడికిస్తుంటుంది. కుక్కర్లో వేసాము, తొందరగా ఉడికిపోతాయి. కొన్ని ఉంచు సూప్ చేసుకోవడానికి. వేసి కవర్ వేసా వేసా ఇంకా ఉంచా ఉంచు. ఏమైనా చూపి నాకు. ఇంకొన్ని తీసి అన్నది ఎన్నో ఇసుకోవాలి. ఓకే చాలు, ఒకసారి వాష్ చేసి పట్టుకొచ్చేటవా. ఇందులో నీకు ఏమొస్తుందా, ఏం వాసన వస్తుందా? మేము ఆ బిర్యానీ వండుకుంటున్నాం కావాలా నీకు? ఇవాళ వర్షం పుణ్యమా అంటే స్కూల్కి ఎగ్నామం పెట్టే వాళ్ళ బాగా వాడు. నేను ఇక్కడ ఆనియన్ ఫ్రై చేస్తుంటే వాళ్ళ రూమ్లోంచి వచ్చి చిన్నప్పుడు నేను అలా కూర్చొని ఫోన్ చూస్తానండి చిన్నప్పుడు వాడు. ఇంకా చెప్పరా ఏంటి? మాట్లాడమ్మా, ఉత్తప్పుడు మాట్లాడతా కదా చిన్న. నీకు బిర్యానీ పెడతాను నువ్వు మాట్లాడితే. ఎట్లా ఎట్లా మీ అక్కతో ఒక నీకు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ పకోడీలో సాల్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి. ములిగెవరికి పోయి దాన్ని పెద్ద సాల్ట్ వేసావా? మన సాల్ట్ అయితే ఒక 3 స్పూన్లైనా పడుతుంది. ఇదికి ఎక్కడే ఉంది అబ్బా, 3 స్పూన్లు. ఎందుకంటే వాటర్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది కదా. ఇలా పట్టుకుని ఈ చేత్తో అది ఉందమ్మా. ఏముందమ్మా దీన్ని? మన ఊళ్ళో ఆడించిన పసుపు, అందుకని ఆ కలర్లో ఉంది, కొన్నది కాదు. మా బుడ్డని చూపిస్తాను మీకు. ఇదిగోండి, మేము అక్కడ ఏదో వంట చేసుకుంటుంటే ఈ కిచెన్లో అక్కడ వాళ్ళ రూమ్లో 2 రూమ్స్ ఉన్నాయి. వీళ్ళ రూమ్ ఒకటి, మా రూమ్ ఒకటి. ఉంటే మా రూమ్లో కూర్చోవచ్చు, లేకపోతే మా తాతయ్య వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర. కిచెన్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అదవా. వీడియో తెస్తున్నా బాబాయ్, ఆడుకోరా బాబు నువ్వు మధ్యలోని. సో గైస్, అందులో పకోడీ వేసిస్తుంది. పకోడీ 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 ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుని కర్రీ చేసి పెడితే చికెన్ మటన్ కూడా అవసరం లేదు. పెసరపుండుల కర్రీ కన్నా బాగుంటుంది. ఎంతైనా శనగపిండే కదా. ఇది ఇలా ఒకసారి కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుందాము. సో గైస్, కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, విత్ ఇన్ 10 minutesలో అయిపోయింది. చూసారా ఎంతమందికి ఇష్టం పకోడీ కర్రీ? నాకు. సో యా గైస్, ఇక్కడతో దీనిలో కొత్తిమీర కరివేపాకు ఏమి వేయ అవసరం లేదు. దీని టేస్టే చాలు. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమి అవసరం లేదు. దీనికి ఇలానే బాగుంటుంది. ఏంటి? అవునా? అయినా నీ చేయను కూర. సో గైస్, నా స్వీట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా 2 విజిల్స్ వస్తాయి బస్.